అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చికెన్ రోస్టెడ్ ఫ్రై చేసుకుందాము. చికెన్ రోస్టెడ్ ఫ్రై కావాల్సింది ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ ఏమి పోయకుండా స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంగిపోద్ది. చికెన్లో మనం ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కలుపుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా లోపల ఉడికి సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ని మనం స్టవ్ మీద పెట్టుకున్నాము. డీప్ ఫ్రైకి చేసుకోవడానికి ముందుగా మనం ఉడకబెట్టుకోవాలని చెప్పాను కదా. ఇది చూడండి, చికెన్ ముక్క మొత్తం సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇందులో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, ఒక 3 టీ స్పూన్ కారం, ఒక నిమ్మకాయ రసం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ వేపుకోవడం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని పొయ్యి మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. చూసారు కదండి, ఇట్లా చికెన్ డీప్ ఫ్రై లాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చికెన్ ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ కారం, గరం మసాలా వేసుకొని ఫైనల్గా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేసిన గరం మసాలా, ఉల్లిపాయలు మొత్తం చికెన్కి పట్టుకునేలా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కదండి, ఫైనల్గా మన చికెన్ రోస్టెడ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా రెడీ అయిందో చూడండి. దీన్ని వేడివేడి అన్నంలో పప్పుచారు వేసుకొని సైడ్ డిష్గా నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.